శ్రీ తిరుపతి బాలాజీ పౌరాణిక కథ. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి ఆలయం భారతదేశంలో అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీ వెంకటేశ్వరుని దర్శించి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. ఈ ఆలయ పుట్టుకకు సంబంధించిన కథ చాలా విశేషమైనది. ఇందులో భక్తి, ప్రేమ, త్యాగం మరియు దైవకరుణ అద్భుతంగా వ్యక్తమవుతాయి. భృగు మహర్షి శాపం. ఒకసారి మహర్షులు త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణు, శివుడు ఎవరు ప్రధానమో నిర్ణయించుకోవాలని ఆలోచించారు. అందుకోసం వారు భృగు మహర్షిని పంపించారు. మొదట భృగువు బ్రహ్మలోకానికి వెళ్లాడు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతితో కలిసి వేదపఠనం చేస్తున్నాడు. భృగువు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. కోపంతో భృగువు బ్రహ్ముని శపించాడు. భూలోకంలో నీకోసం ఆలయాలు ఉండవు, అందుకే ఈరోజు బ్రహ్మ ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. తరువాత భృగువు కైలాసానికి వెళ్లాడు. అక్కడ శివుడు పార్వతితో ఆనందంగా గడుపుతున్నాడు. అతనిని సరిగ్గా గౌరవించలేదని భృగువు శివుడిని శపించాడు. నీకు లింగ రూపంలోనే పూజ లభిస్తుంది. చివరగా భృగువు వైకుంఠానికి వెళ్లాడు. అక్కడ విష్ణుమూర్తి ఆదిశేషునిపై లక్ష్మీదేవితో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అహంకారంతో నిండిన భృగువు విష్ణువును పరీక్షించేందుకు ఆయన ఛాతిపై తన్నాడు. కాని విష్ణువు కోపపడకుండా వెంటనే భృగువు పాదాలను పట్టుకుని నెమ్మదిగా నొక్కాడు. ఆ స్పర్శతో భృగువు పాదంలోని మూడో కన్ను నశించి అతని అహంకారం పోయింది. కాని లక్ష్మీదేవికి ఇది పెద్ద అవమానంగా అనిపించింది. తన ప్రభువు ఎటువంటి ప్రతిస్పందన చూపలేదని బాధతో ఆమె వైకుంఠం విడిచి భూలోకానికి కొల్హాపూర్ వచ్చి తపస్సు చేయసాగింది. విష్ణువు భూమికి రావడం. లక్ష్మీదేవి వేర్పై తట్టుకోలేక విష్ణువు కూడా వైకుంఠం విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన తిరుమల కొండలలో నివసిస్తూ ఒక చింత చెట్టు కింద ఉండే పుట్రలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన జీవనాన్ని కొనసాగించేందుకు బ్రహ్మ మరియు శివుడు ఒక ఆవు మరియు దూడగా మారారు. ఆదిశేషుడు కొండ రూపం దాల్చాడు. ఆ ఆవు ప్రతిరోజూ దాచిపెట్టి విష్ణువున్న పుట్ర వద్దకు వెళ్లి తన పాలను వదిలేది. ఒకసారి ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న చోళరాజు ఆవు పాలు ఇవ్వకపోవడాన్ని గమనించాడు. అనుమానం వచ్చి వెంబడించి దేవునికి ఆవు పాలు వదులుతుండడాన్ని చూశాడు. కోపంతో రాజు ఆవుపై కర్రతో కొట్టాడు. వెంటనే విష్ణువు బయటికి వచ్చి ఆ దెబ్బను స్వీకరించాడు. తన తప్పు గ్రహించిన రాజు క్షమాపణ కోరాడు. అప్పుడు విష్ణువు కరుణతో తాను శాశ్వతంగా తిరుమల కొండలలో వాసం చేస్తానని అన్నాడు. పద్మావతీ దేవి కథ. ఆ సమయంలో నారాయణవనం అనే రాజ్యంలో ఆకాశరాజు అనే రాజు పాలిస్తున్నాడు. అతనికి సంతానం లేక ప్రార్థనలు చేశాడు. ఒకరోజు కుంటలోని కమల పువ్వులో ఒక చిన్న బిడ్డను కనుగొన్నాడు. ఆమెకు పద్మావతి అని పేరు పెట్టారు. తిరుమల కొండలలో నివసిస్తున్న శ్రీనివాసుడు విష్ణువు పద్మావతిని చూసి ప్రేమలో పడ్డాడు. మహర్షి సహాయంతో వివాహం ఏర్పడింది. ఆ వివాహం అద్భుత వైభవంగా జరిగింది. అందులో దేవతలు, ఋషులు హాజరయ్యారు. కుబేరుడి నుండి అప్పు. ఈ దివ్య వివాహానికి కావలసిన ధన సంపద విష్ణువుకి లేకపోవడంతో ఆయన కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. కుబేరుడు కలియుగం ముగిసే వరకు వడ్డీతో సహా అప్పు తీర్చాలి అని షరతు పెట్టాడు. ఈరోజుకీ భక్తులు తిరుపతిలో హుండీలో వేసే కానుకలు అన్నీ వెంకటేశ్వరుడు కుబేరుడి అప్పు తీర్చేందుకు ఉపయోగిస్తున్నాడు అని నమ్మకం ఉంది. అందుకే తిరుపతి దేవాలయం ప్రపంచంలో అత్యంత ధనిక ఆలయాలలో ఒకటిగా నిలిచింది. లక్ష్మీ తిరిగివస్తూ శిలారూపం. తరువాత లక్ష్మీదేవికి శ్రీనివాసుడు పద్మావతిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. ఆమె కోపంతో తిరుమల కొండలకు వచ్చి ప్రశ్నించింది. లక్ష్మీ, పద్మావతి ఇద్దరూ వాదనకు దిగారు. ఈ గొడవను ఆపేందుకు విష్ణువు శిలారూపం ధరించాడు. లక్ష్మి మరియు పద్మావతులు కూడా శిలారూపం ధరించారు. అందువల్ల ఈరోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడు శిలారూపంలో, ఆయన హృదయంలో లక్ష్మీదేవి, పక్కన పద్మావతీదేవి ఉన్నారని భక్తులు విశ్వసిస్తున్నారు. కథ యొక్క తాత్పర్యం.
ఈ పౌరాణిక కథలో గాఢమైన బోధలు ఉన్నాయి. 1. భక్తి మరియు క్షమ. విష్ణువు భృగు మహర్షిని క్షమించడమే ఆయన కరుణను చూపిస్తుంది. 2. ప్రేమ మరియు వేరుపు. లక్ష్మి విష్ణువుల బంధం శాశ్వతమైన ప్రేమను సూచిస్తుంది. 3. మానవ సంబంధం. కుబేరుడి వద్ద అప్పు తీసుకున్న విష్ణువు మానవ జీవితంలోని కష్టాలను పంచుకుంటాడు. 4. శాశ్వత సాన్నిధ్యం. శిలారూపం తీసుకుని కలియుగం అంతం వరకు భక్తులను రక్షిస్తానని హామీ ఇచ్చాడు. తిరుమల ఆలయం. ఈ రోజుకి తిరుమల శ్రీవారి ఆలయంలో కోట్లాది భక్తులు స్వామివారి దర్శనం పొందుతున్నారు. తల నూలు ఇవ్వడం, హుండీలో కానుక వేయడం, గోవిందా గోవిందా అని జపించడం ఆల్ భక్తులు సంపూర్ణ సమర్పణను సూచిస్తాయి. ముగింపు. శ్రీ తిరుపతి బాలాజీ పౌరాణిక కథ భక్తికి, ప్రేమకు, త్యాగానికి ప్రతీక. ఈ కథ మనకు ఒక సందేశం ఇస్తుంది. దేవుడు తన భక్తుల కోసం భూమిలోకి వచ్చి వారితో కలిసి ఉంటాడు, వారి కష్టాలను తొలగిస్తాడు, వారిని కాపాడతాడు. అందుకే శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు. కోట్లాది భక్తులు ప్రతిరోజూ ఆయన సన్నిధిలో తల వంచి కరుణ కోరుతున్నారు.